నమస్కారం గురుగారు. నమస్తే శ్రీరామ్జీ చెప్పమ్మా. గురుగారు, మనకి చాలా మంది వీడియో చూసి చాలా కాల్స్ చేస్తున్నారు. ఏంటి అంటే ఎక్కువ మంది భర్తతో బాధపడే వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనకి ఇదివరకు కాల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. భార్యతో బాధపడుతున్నాం అంటే చెప్పిన మాట వినట్లేదు, డామినేషన్ ఎక్కువ ఉంటుంది, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మనకి కాల్స్ చేస్తున్నారు. దీన్ని ఎలా అదుపు చేయాలి? ఇది ఇంట్లో దొరికే ఏదైనా పదార్థాలతో మనం వశీకరణ అంటే వాళ్ళని ప్రేమ చూడటానికి ఏదన్నా అవకాశాలు అనేవి ఉంటాయి అంటారా మార్చుకోవడానికి? సంతోషం అమ్మా, మంచి ప్రశ్న అడిగావు. ఒక ఆడపిల్లవైనా కూడా సమాజానికి అవసరమైనటువంటి ప్రశ్న అడిగావు. నేను చెప్పానంటే నాకు కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. చాలామంది అనుకుంటారు భర్త బాధ్యత భార్య ఉంటుంది, అంటే భర్తలు మగవారు భార్యను వేధించేది ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ఒక ప్రాబ్లం వస్తుంటే మగవాడికి ఉండేది ఒకటి ఈగో. భర్త మనకు ఎక్కడ లొంగుతాడంటే వాడి గురించి 10 మందికి చెప్పకపోతే చాలు, మీరు ఈ లోపల ఆయన ఏమనండి భరిస్తారు. కానీ మీ గురించి గనక అంటే భర్త గురించి భార్య అనేది 10 మందికి చెప్పింది అనుకోండి, భర్తలో ఉన్న ఈగో అనేది అవుతుంది. కానీ ఇది జనరల్గా జరిగే విషయం. కానీ భర్త బాధిత అంటే భర్త అనేవాడు భార్య చేత బాధించబడి, అంటే భార్య భర్తను ఇబ్బంది పెట్టడం, ఇది కొంచెం రేరెస్ట్ కేసెస్ ఉంటాయి. బట్ ఇవి కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. దానికి కారణాలు అనేవి సింపుల్గా చెప్పాలంటే అనేకం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొన్ని మనకు తెలియకుండా కొన్ని అనుమాన పనులు, ఆ అనుమాన పనులు భర్త దాచిపెట్టుకోవడం కోసం, అంటే ఎవరు 10 మంది చెప్పకుండా తన భర్తతో దాచిపెట్టుకోవడం కోసం భార్య కావాలన్న విధానాలు కొన్ని ఆమె యొక్క ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. ఆ ప్రవర్తన విచిత్రంగా ఉండే ప్రవర్తన వల్ల ఏర్పడేటటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ విధంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే మనకు అందుబాటులో ఉండే వస్తువు అని అడిగావు, సింపుల్గా అందుబాటులో ఉండే వస్తువు అని అడిగావు. కాబట్టి తమలపాకు కానీ తమలపాకు కానీ పంచదార కానీ వీటితో మనము కొన్ని చేసేటివి ఉంటాయి. అది చాలామంది వీడియోస్ చూశాను నేను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న మంత్రం నేను చెప్తాను. ఆ మంత్రాన్ని ఇలా అంటే, శ్రీరామ్ నాగరవెల్లి అకీన్ కబీర్ సునయే నారీ బాత్ హమారీ ఏక్ సాస్ రంగ్ మంగాం ఏక్ సాన్ ఛచ్ నీలానై ఏక్ వాణి ముఖ బులావై హమ్ కో ఝోడి ఔర్ కో దేక్ తోషిక్ తలేజా మొహమ్మద్ బీర్. ఇది ముస్లిం గ్రంథంలో రాసినటువంటిది అనుకుంటాం, కానీ దీంట్లో అన్ని రకాలమైనవి ఉంటాయి. ఇది ఒకటి ఉంటుంది. తర్వాత మనకు యొక్క ఈ తెలుగు దాంట్లో అయితే వశీకరణ అంటే భర్త భార్యను వశీకరణ అంటే భార్య మన భర్త మాట వినేటట్టుగా చేయాలి. లేకపోతే ఆ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంచడం కోసం ఓం ద్రాం ద్రవిణే బాణాయ నమః, ద్రీం సంక్షోభణ బాణాయ నమః, క్లీం ఆకర్షణ బాణాయ నమః, బ్లూం వశీకరణ బాణాయ నమః, సమ్మోహన బాణాయ నమః. ఈ విధమైనటువంటిది. ఇది ఇద్దరి మధ్య ఎడబాటు తొలగి ఉండడం కోసం చేసేటటువంటిది. దీన్ని కూడా 1008 సార్లు మంత్రసిద్ధి అవుతుంది. మంత్రసిద్ధి అంటే ఈ యొక్క చెప్పిన మంత్రాన్ని చదువుకోవడం అన్నిసార్లు చదువుకోవాలి. తిరిగి భార్య భర్త యొక్క ఫోటోను ఇంటికి నైరుతి అంటే తెలుసు మీకు, సౌత్ వెస్ట్ అంటే సౌత్ పడమర అంటే దక్షిణ పడమర యొక్క అక్కడ ఉండేదాన్ని నైరుతి, కోణం నైరుతి అంటారు. ఆ నైరుతి వైపు తూర్పు వైపు చూసే విధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవడం. తర్వాత భార్యను వశం చేసుకోవడానికి ఇంతకుముందు చెప్పినటువంటిది ఆ యొక్క మంత్రాన్ని, ఇంతకుముందు హిందీలో చెప్పినటువంటి మంత్రాలను ఏం చేయాలంటే, ఒక తమలపాకును ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి. ఇంతకుముందు ఆ మంత్రం చెప్పిన ముస్లిం తరహాలో చేసుకోవడానికి 108 సార్లు ఇది మంత్రసిద్ధి అవుతుంది. తర్వాత ఇంతకుముందు మన యొక్క ఇది చెప్పాను కదా, మన తెలుగు హిందూ శాస్త్ర ప్రకారం చేయాలంటే 1008 సార్లు. ఏది ఓం ద్రాం ద్రవిణే బాణాయ నమః, ద్రీం సంక్షో అని చెప్పాను కదా, దాన్ని ఈ రెండింటిని కూడా చేసిన తర్వాత రెండింటిని కూడా ఇంత తమలపాకు చేతిలో పట్టుకుని మొట్టమొదటిగా ఈ యొక్క 108 టైమ్స్ చదివిన తర్వాత సిద్ధి అయినటువంటి ఆ యొక్క మంత్రాన్ని, ఏది ఇంతకుముందు చెప్పినటువంటి హిందీలో వచ్చినటువంటి ఆ యొక్క మంత్రాన్ని, తర్వాత ద్రాం ద్రవిణే బాణాయ దాన్ని కూడా 21 టైమ్స్, రెండు కూడా 21 + 21 టైమ్స్ చదివి ఆ భర్త తెలియకుండా తమలపాకు ఏదో ఒకటి పాన్ తెచ్చానని ఇవ్వడమో, లేకుంటే దాన్ని ఏదైనా కర్రీస్లో కలపడమో, లేకుంటే పంచదారను ఆ యొక్క దాంట్లో వేయడం, ఇట్లాంటివి చేస్తే ఇద్దరి మధ్యలో కూడా ఎడబాటు తగ్గుతుంది. ఇంకా భార్యాభర్తల మధ్య ఎడబాటు కానీ అంటే దీని రెండు రకాలుగా ఉంటుంది. కాబట్టి దీనికి చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. కానీ అందుబాటులో మీరు చెప్పినటువంటి పద్ధతి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మంత్రోచ్చారణ చేసి ఆ యొక్క మంత్రశక్తిని చేసుకొని ఈ విధంగా చేసేవి కొన్ని ఉంటాయి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవి చేసేటప్పుడు మొట్టమొదటిగా మీ యొక్క గోత్రనామాలు చదువుకోవాలి. గోత్రనామాలు అంటే, అయ్యా నా గోత్రం ఇది,
నా యొక్క ఇంటి పేరు ఇది, సంకల్పం అంటే ఏంటి, శుభార్థంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అర్థ పృథివ్యాయాం జంబోద్వీప భర్త వర్షభర్త కండే మేరో దిక్భాగ ఇట్లా చదవలేం కాబట్టి మామూలుగా అయ్యా నా యొక్క గోత్రం ఇది, నా ఇంటి పేరు ఇది, నా భార్య ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ఆ విధంగా మనం చేసుకోవాలి. శుక్రుడు అనేవాడు కారకుడే ఉంటారు. ఇంకా చాలా ఉంటాయి భార్య భర్తల మధ్య ఎడబాటుకు కావడానికి కారణాలు అనేవి చాలా ఉంటాయి. ఇంకా చాలా రకాలైనటువంటి పద్ధతులు చూద్దాం. అయితే ఒకవేళ ఇద్దరు కనుక జాతకాలు కనుక పరిశీలన చేస్తే, ఇద్దరు జాతకాలు అంటే ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేసు, ఇద్దరు చేసుకున్న తర్వాత ఇద్దరి యొక్క వివాహ సమయం ఏమిటి, ఆ ముహూర్తం అనేది వివాహ సమయానికి ముహూర్తం చేశారా లేకుంటే సమయం ఏమైనా దాటిందా, తర్వాత పిల్లలు ఇంకా సమస్య తీవ్రంగా ఉంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా పిల్లల జాతకాలు ఏమైనా తల్లిదండ్రుల మధ్య ఎడబాటు లేదంటే ఆ యొక్క శాంతులు ఏమైనా ఉన్నాయా. ఆ తర్వాత ఇంకా టెక్నికల్గా అంటే ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే సప్తమ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉన్నా, పాపగ్రహం అంటే సప్తమ స్థానం రాహు లాంటివి ఇట్లా ఉన్న సప్తమ స్థానాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉన్న దాంపత్యపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సప్తమ స్థానంలో అధిపతి స్వరాశిలో ఉన్న, మిత్రరాశిలో ఉన్న, ఉచ్చస్థితిలో ఉన్న దాంపత్య జీవితం బాగుంటుంది. అంటే ఇప్పుడు దాన్ని చేయాలంటే దేనికి లొంగుతాయి, జపాలకు లొంగుతాయి, తర్వాత ఇట్లాంటి వాటికి లొంగుతాయి. కాబట్టి ఇట్లా ఇది చిన్నగా నువ్వు అడిగిన క్వశ్చన్ చిన్నదే, దాని యొక్క పరిధి చిన్నది, కానీ దాని పరిధి చాలా అనంతం. దానికి ఎన్నో రకాలైనటువంటి పద్ధతుల్లో మనము ఈ యొక్క సమస్యను దీనిని రూపమాపుకోవచ్చు. శ్రీరామ జయం. గురుగారు, ఈ మంత్రాలు అనేవి మనం రాయటానికి లేదా చదవటానికి మనకు ప్రత్యేకించి ఏదైనా టైం ఉంటుందా, లేదంటే ఏ టైంలో ఏం చేయవచ్చు? మంచి ప్రశ్న అడిగావమ్మా. ఈ వీటికి అలాంటిది ఏం లేదు. ఆడవారికి నెలసరి వచ్చిన ఒక 5 రోజుల తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది. మగవారు కాబట్టి ఇది మగవారు చేయాల్సిన సబ్జెక్టు కాబట్టి ఆడవారి బాధలు వాళ్ళకి లేవు కదా. అందుకే ఏమంటున్నారంటే వీళ్ళు దీనికి ఎట్లాంటి సమయం అంటూ ఏమీ లేదు. మీరు ప్రశాంతంగా ఎప్పుడు సమయం దొరికినా చేసుకోవచ్చు. కానీ సంఖ్య అనేది ఆ విధంగా ఉంటుంది. 108, ఒకటి అది చెప్పాను ద్రామ్ ద్రవిణే బాణ, అది 1008 సార్. ఈ 2 చదివిన తర్వాత మళ్ళీ ఈ 2 మంత్రాలను 21+21 సార్ ఆ తమలపాకులను లేకుంటే స్వీట్ను చేతిలో పట్టుకొని తన యొక్క భార్యకు తినిపిస్తే సరిపోతుంది. శుక్రగ్రహం అనేది చాలా భార్య భర్తలకు చెప్పాను, ఇంతకుముందు చెప్పినటువంటి ఆ యొక్క రాహు స్థానాలు చెప్పిన అట్లాంటివన్నీ చూసుకో. అంతేగాని దీనికి ఎట్లాంటివి కూడా ఈ సమయంలో చేయాలని మాత్రం ఏమీ లేవమ్మా. చాలా చక్కగా ధన్యవాదాలు. శ్రీరామ జయంతి.